జనసేన ఆర్సీ పాలెం సార్, అదేవిధంగా అనగారి పాలెం సార్, ఐకేపీలో హెడ్, ఆయన ఆఫీసులో ఆయన మోనార్క్, కానీ ఈ ఆఫీసులో ఎంపీడీఓ హెడ్. ఇక్కడ ఈ సర్వసభ్య సమావేశాన్ని బ్యూరోక్రసీ పరంగా ప్రభుత్వ పరంగా ఎంపీడీఓ గారు నిర్వహించాలి. నాన్ అఫీషియల్గా మండల ప్రథమ పౌరురాలైనటువంటి ఎంపీపీ గారిని ఇది కండక్ట్ చేయాలి. ఇది వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో బ్యూరోక్రట్స్ అండ్ లెజిస్లేటివ్ తరపునటువంటి వీళ్ళు మాత్రమే కండక్ట్ చేయాలి. అందుకనే ఇందాక నాన్ అఫీషియల్స్ మా వాళ్ళు వచ్చినా కూడా ఈ స్టేజ్ మీదకి ఎక్కొద్దు అని చెప్పారు. ఎందుకంటే సభను మర్యాద చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందనే విషయం దయించి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనకి మీకు నేను ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు రాలా, ఈ సీట్లో కూర్చునే హక్కు ఎమ్మెల్యేది. నిన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయన వచ్చి కూర్చోగలిగాడు. ఈరోజు నేను వచ్చి కూర్చోగలిగానంటే కావ్య కృష్ణారెడ్డికి ఇచ్చిన గౌరవం కాదండి, ఎమ్మెల్యేకి ఇచ్చిన గౌరవం. ఎమ్మెల్యే పీఠం మీద ఎవరు కూర్చున్నా ఎలా హక్కు వస్తుందో ఎంపీ పీఠం మీద కానీ, ఎంపీటీసీ పీఠం మీద కానీ, సర్పంచ్ పీఠం మీద ఎవరు కూర్చున్నా ఆ పవర్కి ఇచ్చిన, అక్కడ ఎక్సా వైయా జడ్డా కృష్ణారెడ్డి పుల్లారెడ్డి కాదు, వ్యక్తికి ఇచ్చే గౌరవం. కాబట్టి ఈ ఒక్క సర్వసభ సమావేశంలో అంటే నేను ఊరిని లేపడం ధర్మం కాదు, అందుకని ఇక్కడ నేను అందరినీ కూడా చెప్తున్నా. ఇంకొకసారి ఆ సభ హుందాతనాన్ని మనందరం కూడా గౌరవించాలని చెప్పి సందర్భంగా అందరినీ కూడా తెలియజేస్తూ, గౌరవనీయులు ఎంపీపీ గారిని, అదేవిధంగా జడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మండల ఉపాధ్యక్షులైనటువంటి ఇద్దరు వ్యక్తులందరూ కూడా, డిఎల్డీఓ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆహ్వానానికి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఆహ్వానించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొట్టమొదట తల్లి మీరు స్టార్ట్ చేస్తారా, సార్లు చేయమంటారా? ఈయన చేయమంటారా, మీరు మాట్లాడతారా? సార్లు చేయమన్నా. శ్రీధర్ గారు, మీరు సమీక్షా సమావేశాన్ని కండక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను.